చూసాను చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. మనం ఏది ఇచ్చేదాన్ని మరి వాళ్ళ మున్సిపాలిటీ టీం అందరూ కూడా వచ్చారు. ఇక్కడ మేము ఏదైతే ఈ వాటర్ ట్యాంకు ప్రక్రియ ఉందో, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో, మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ పర్యవేక్షణ చేస్తాం. మేము ఏ రకంగా ఇక్కడ వాటర్ వెళ్తుంది, మరి రాబోయే రోజుల్లో దాదాపు ఇది కూడా ఇక్కడ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 40 సంవత్సరాల కిందట మరి కట్టడం చాలా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఏదైనా జనరల్ ఫండ్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఆధునీకరణతో ఇవాళ టెక్నాలజీ పెరిగింది. మరి వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ పెంచే విధంగా ఏదైతే ఈ వాటర్ ట్యాంక్ ఉందో వాటర్ ట్యాంక్ కూడా మనం పెంచుకునే విధంగానే రాబోయే రోజుల్లో మన జనరల్ ఫండ్ నుంచి ఫండ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా మనం డెవలప్మెంట్ చేసి మరి నర్సాపు నియోజక ప్రజలకి, ప్రత్యేకంగా అర్బన్ ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగునీరుని ఇచ్చే విధంగా మరి మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన ఈ బాధ్యతను నిలబెట్టుకుంటూ మీ అందరికీ కూడా దగ్గరగా ఉండి, ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ నిరంతరం కూడా మీ అందరికీ అందుబాటులో అంటే ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. వర్కింగ్ బాగానే జరుగుతున్నాయి. కానీ ఏంటంటే బిల్డింగ్స్ అన్నవి కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. మన ఇక్కడ మనకి ఆధునీకరణ చేయవలసిన అవసరం ఉంది. అలా ఈ ట్యాంక్ కూడా, వాటర్ ట్యాంక్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. అదేవిధంగా ఈ ఫిల్టర్ విధానాన్ని కూడా మనం మార్చి కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగునిచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఎంత త్వరగా మరి నిధులు ఉంటే ఆ నిధుల ద్వారా మనం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి మేము చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లు మరి గతంలో 2014-19 ఉన్నప్పుడు ఒక సామాన్యుడికి కూడా తక్కువ రేటుతో 5 రూపాయలతో మరి భోజనాన్ని పెట్టే పరిస్థితిని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కనుక అన్నా క్యాంటీన్ కూడా మూసివేయడం, మరలా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఈ అన్నా క్యాంటీన్ కూడా ఆయన సంతకం పెట్టి వాటిని కూడా గతంలో ఎక్కడైతే ఉందో అన్నా క్యాంటీన్ అక్కడే అదే ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ మేము తిరిగి పునరుద్ధం చెప్పి